నిన్న దుబాయ్‌లో 'మిరాయ్' మూవీకి వెళ్ళాము. టికెట్ 56 ఏడీ పడింది. కాకపోతే మా క్రెడిట్ కార్డ్ మీద 50% ఆఫర్ ఉండడం వల్ల 1+1 టికెట్ అన్నట్టుగా ఒక టికెట్ రేట్‌కే 2 టికెట్లయితే వచ్చేసాము. ఇంక నేను, నాని గారు చెట్టాపట్టాలేసుకొని మూవీకైతే వెళ్ళిపోయాము. నిన్న మాకొక మెమరబుల్ డే జరిగింది. యాక్చువల్‌గా నేను అంతగా మూవీ థియేటర్స్‌కి వెళ్ళాలి, చూడాలి అని ఏముండదు. ఏదైనా మూవీ చాలా బావుంది, రివ్యూస్ బావున్నాయి అంటేనే వెళ్తాము. కానీ అందరం ఫ్రెండ్స్ అందరం లేదంటే ఫ్యామిలీతోనో కలిసి వెళ్తాము. కానీ మా రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను, నాన్నగారు కలిసి వెళ్లి ఒక మూవీ చూడడం. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మూవీ రివ్యూ చాలా మంది అడుగుతారు కదా! మూవీ రివ్యూ చెప్పేంత గొప్పదాన్నయితే కాదేమో గానీ, పర్వాలేదు నచ్చింది నాకు. విజువల్‌గా చూడ్డానికి బావుంది. స్టోరీ కూడా చాలా బావుంది. మూవీ అంతా చూసేసిన తర్వాత ఎందుకో నాకొకలా అనిపించింది. ఈ మొత్తం యుద్ధాలన్నీ జరగడానికి మూవీలో యుద్ధాలు జరగడానికి ఎక్కడో శ్రేయ గారు, జగపతి బాబు గారే కారణం అనిపించింది. కామెడీగానే చెప్తున్నాను. సో, మీలో ఎవరికైనా కూడా అలా అనిపించుంటే కామెంట్ చేసేయండి. మేము బయటకొచ్చినప్పటికి ఎవరో మలయాళం యాక్టర్స్ అయితే వస్తున్నారంట. అందుకోసమే జనాలందరూ వచ్చారు. ఈ హడావిడిలో ఉండగా మమ్మల్ని ఒక కపుల్ గుర్తుపట్టొచ్చి మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా ఆకలేసింది. ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్ళాము. ఫుడ్ కోర్ట్‌కొచ్చిన తర్వాత ఈ మామ, అల్లుళ్ళైతే మూవీ రివ్యూ కోసం ముచ్చట్లు పెట్టుకున్నారు. అట్లుంటది ఈ మూవీ లవర్స్‌తో. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.